అందరికీ నమస్కారం. ఆలయ దర్శనానికి స్వాగతం. హరియే సర్వోత్తమ వైవే జీవోత్తమ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోని పట్టణం దగ్గర ఉన్న తారాపురం గిడ్డాంజనేయ స్వామివారి ఆలయానికి విచ్చేసి ఉన్నాము. ఆలయం దర్శనం మరియు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము రండి. మనోజవం మార్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ వ్యాసరాజుల స్వామివారు తారాపురం గిడ్డాంజనేయ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. శ్రీ వ్యాసరాజుల స్వామివారు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో రాజగురువులు. ఆయన ఒకే రోజులోనే 5 ఆంజనేయ స్వామి దేవస్థానాలు నిర్మించారు. అందులో ఒకటి కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి, రెండవది మురుడి ఆంజనేయ స్వామి, మూడవది నేమకల్లు ఆంజనేయ స్వామి, నాలుగవది బుడుములదొడ్డి ఆంజనేయ స్వామి, ఐదవది తారాపురం ఆంజనేయ స్వామి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే అమావాస్య రోజు లేదా శనివారం రోజు ఎవరికైనా దెయ్యాలు కానీ భూతాలు కానీ పిశాచాలు కానీ ప్రేతాత్మలు కానీ పట్టి ఉంటే వారు ఒక రాత్రి ఇక్కడ నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థము మరియు ప్రసాదము స్వీకరించిన తర్వాత ఆ దుష్టగ్రహ శక్తి పారి నుండి ఆంజనేయ స్వామి వారు రక్షిస్తారు అని ఇక్కడ వారి నమ్మకం. ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. అందులో భాగంగా ఉగాది రోజు బ్రహ్మోత్సవాలు, రథోత్సవం మరియు మొదలగు యొక్క పూజ కైంకర్యాలు నిర్వహిస్తారు. అలాగే శనివారం రోజు, అమావాస్య రోజు ఈ దుష్టగ్రహ పీడలు వదిలించడానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. మరియు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజు పరువు పండగ అని ఇక్కడ నిర్వహిస్తారు. పరువు పండగ వర్షాలు మరియు పంటల కోసం నిర్వహిస్తారు. తారాపురంలో అంటే గిడ్డాంజనేయ స్వామి దేవస్థానంలో ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఎవరికైనా ఏవైనా కోరికలు ఉంటే శనివారం రోజు కానీ లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు కానీ ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించిన తరువాత వాళ్ళు తెచ్చిన పూలతో స్వామివారిని అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత వాళ్ళ కోరిక ఏమైతే ఉంటుందో అది ఆ స్వామివారి ముందు కూర్చొని అడగాలి. అడిగిన తర్వాత కొంతసేపటికి ఆ పూలు కిందకు పడితే స్వామివారి దగ్గర నుంచి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు మాకు చెప్పారు. ఒకవేళ ఆ పూలు కిందకు పడకపోతే ఆ పని జరగదు అని విశ్వాసం. ఇంకొక విషయం, నేను ప్రత్యక్షంగా చూసిన ఒక విషయం ఏమంటే నాకు తెలిసిన ఒక కుటుంబం వాళ్ళు, అందులో ఒక చిన్న వయసు కలిగిన పాప, ఆమెకు ఏదో తెలియని వ్యాధి అంటే అంతు చిక్కని వ్యాధి సోకింది. ఎన్నో ఆసుపత్రులు ఎంతోమంది వైద్యులను వాళ్ళు సంప్రదించినా కూడా ఆ జబ్బు నయం కాలేదు. వాళ్ళు ఈ తారాపురం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చి రాత్రి ఇక్కడ నిద్రించి మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కాలక్రమేణా ఆ అంతు చిక్కని వ్యాధి నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. మాది ఉరుకుంద వీరన్న దగ్గర ఉరుకుంద గ్రామం. అది మాకు ఇక్కడ వచ్చి తారాపురం గిడ్డాంజనేయ స్వామి నడుచుకున్నప్పుడు 14 ఏళ్ళు నడుచుకుని పెట్టి ఇది ధన పిశాసి పట్టింటే బాగా చేసినాడు దేవుడు. మేము ఇక్కడి నుంచి నడుచుకుంటున్నాము. అంతా గాలి భూత పిశాసులు ఉన్న ఏమున్నా ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన తీర్థం మీద తాగితేనే అన్నీ పోతాయి అని చెప్తున్నాను. నమ్మకం ఉండి నడుచుకుంటే బాగుంటుంది. ఆలయ దర్శనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ గిడ్డాంజనేయ స్వామివారి దేవస్థానం, దేవాదాయ ధర్మదాయ శాఖ, తారాపురం గ్రామం, పెద్దకొడుమూరు మండలం. ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయల కాలం వారిచో శ్రీ వ్యాసరాజ మహర్షి వారిచే ప్రతిష్టాపన చేయబడిన శ్రీ తారాపురం గిడ్డాంజనేయ స్వామి. ఈ ప్రత్యేకంగా 5 ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసినారు. ఒకే రోజున ఒక రోజు గడియలలో శ్రీ నెట్టేకంట ఆంజనేయ స్వామి, ప్రజాపురం ఆంజనేయ స్వామి, మురుడి ఆంజనేయ స్వామి, నేమకల్ ఆంజనేయ స్వామి, బుడమలదొడ్డి ఆంజనేయ స్వామి, తారాపురం ఆంజనేయ స్వామి. ఇదండి శ్రీ తారాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం. మరొక ఆలయ దర్శనార్థం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.